దూతలు వారు ఏ విధంగా వారి యొక్క 6 రెక్కలను ఉపయోగిస్తున్నారు సంగతి చూస్తూ ఉన్నాడు. 2 రెక్కలతో తన ముఖము 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉన్నారు. అయితే వారు 6 రెక్కలను కూడా ఉపయోగించుకుంటూ కేవలము నోటితో దేవుని స్తుతించుచూ ఉన్నాయి. ఆ యొక్క దేవదూతలు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. అగైన్ ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏమనగా, అనాది సంకల్పముగా ఎన్నో యుగములకు ముందే ఆ ప్రభు స్తుతి ఆగములు అందుకుంటూ ఉన్న దేవుడు. అందువల్ల వీరు స్తుతిగానములు చేయుచూ ఉండిరి. వారి కంఠ స్వరముల వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఇక్కడ మందిరమును గూర్చి ఈ యొక్క యెషయా భక్తుడు ప్రస్తావించుచు దర్శనములో తాను చూస్తూ ఉన్నది ఇక్కడ ప్రత్యక్షంగా తన దర్శనములో ఉన్న విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. గడప కమ్ములు వాటి పునాదులు కదులుచూ ఉన్నాయి, మందిరము ధూమము చేత నిండి ఉండగా. ఇక్కడ మందిరం ఎక్కడిది అనేది మనము ఆలోచన చేయాలి. యెరూషలేము యొక్క ప్రార్థనా మందిరమా, లేక ఆ గడప కమ్ముల? మందిరము ధూమము చేత నిండిన ఆ యొక్క దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలమును గూర్చి వ్రాస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మనము ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ యొక్క వాక్య భాగములో దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలము